సర్పే జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సీఎం ఇకపైన పనితీరు మెరుగుపరచుకోవాలని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. వారంలోగా ఎమ్మెల్యేల తీరు మారాలని, లేకపోతే అవసరమైతే ఎమ్మెల్యేల స్థానంలో కొత్త వారిని నియమిస్తామని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేయని వారిని కొనసాగించాల్సిన అవసరం లేదని సీఎం తేల్చి చెప్పారు. ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదని రేవంత్ రెడ్డి కఠినంగా వివరించారు. అలాగే ఇన్ఛార్జి మంత్రులు తమ బాధ్యతను సీరియస్గా తీసుకోవాలని సూచించారు. అవసరమైతే ఇన్ఛార్జి మంత్రులను కూడా మారుస్తామని హెచ్చరించారు. సర్పే జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, జాబితా ప్రక్షాళనకు సంబంధించి అంశం రేపటి నుంచి కేంద్రం శ్రీకారం చుట్టింది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు కూడా ఓటర్ల జాబితా సవరణ జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ని కండక్ట్ చేశారు. ఈ జూమ్ మీటింగ్లో ఏఐసిసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మరోవైపు మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు కూడా ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. కొద్దిసేపమే జూమ్ మీటింగ్ కంప్లీట్ అయింది. జూమ్ మీటింగ్లో అటు టీపీసీ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అటు మంత్రులతో పాటు కొంతమంది ఇన్ఛార్జి మంత్రులు, మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సర్పై ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎక్కడ కూడా ఓట్ల తొలగింపు సంబంధించిన అంశంపై కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వర్కు, అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి అబ్జర్వర్కు సమాచారం అందించాలి, మరోవైపు పార్టీ కూడా సమాచారం ఇవ్వాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కొంతమంది అధికారుల తీరుతో పాటు కొంతమంది మంత్రులు, కొంతమంది ఇన్ఛార్జి మంత్రులపై కూడా కొంత అసహనం వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా అవసరమైతే ఇన్ఛార్జి మంత్రులను కూడా మారుస్తామంటూ కూడా ముఖ్యమంత్రి సంచలనంగా ప్రకటించడం జరిగింది. ఇక సర్పై కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే మనం చూసాం పశ్చిమ బెంగాల్ సర్ విషయంలో ఏ విధంగా ఓట్లు తొలగించి అక్కడ బీజేపీ ఆధిక్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో, అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రేపటి నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క ఓట్ల సవరణకు సంబంధించిన ప్రక్రియకు ప్రతి ఒక్కరు కూడా ప్రజలను అప్రమత్తం చేయాలి, ఓట్ల తొలగింపుపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు మంత్రులకు, ఇన్ఛార్జి మంత్రులకు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసింది. స్థానికంగా ఉండి వారందరూ కూడా సర్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ఓట్ల తొలగింపు చేస్తున్నారు, వీటికి సంబంధించిన దాని విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రులైనా సరే, ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సరే, మరోవైపు మండల స్థాయి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కమిటీలు అయినా సరే అప్రమత్తంగా వ్యవహరించాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కూడా, అంటే కార్యకర్తలందరూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ రేపటి నుంచి జరుగుతుంది. కాబట్టి ఇందులో ఉన్న ఓట్లని, లేని ఓట్లని, మరి లేని ఓట్లని తొలగించే ప్రక్రియ అటు ఈసీ ఎన్నికల అధికారులు చేస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించిన విషయంపై కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేందుకు రాష్ట్ర అక్కడ ప్రభుత్వం సంబంధించినటువంటి పార్టీ నేతలు కూడా, క్యాడర్ కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేయడం. కాబట్టి మరి చూడాలి రేపటి నుంచి జరిగేటువంటి ఓటర్ల సవరణ ప్రక్రియ సంబంధించిన అంశంపై కూడా ఇప్పటికే అన్ని పార్టీలు సహకరించాలంటూ కూడా ఎన్నికల ప్రధానాధికారి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రేపటి నుంచి ఎలాంటి గొడవలు జరగకుండా, ఎలాంటి ఇష్యూస్ జరగకుండా శాంతి భద్రతలకు సంబంధించిన అంశంపై కూడా ఇప్పటికే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. రేపటి నుంచి ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి దగ్గర అధికారులు, ఎవరైతే ఎన్నికల అధికారులు వస్తారో సర్ ప్రక్రియ సంబంధించిన విషయంపై వారందరూ 3 లక్షల మంది అధికారులు ఈ యొక్క సర్ విషయంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుందని ఇప్పటికే ఎన్నికల ప్రధానాధికారి వెల్లడించిన నేపథ్యంలో రేపటి నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు కూడా ఈ సర్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్క పార్టీ, అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అందరినీ కూడా కింది క్యాడర్ అందరూ కూడా అప్రమత్తం చేసింది. ఇక్కడ కూడా తమ సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ కోల్పోకుండా చూసే విధంగా ప్రతి ఒక్క ఇన్ఛార్జీలు, ప్రతి ఒక్క మంత్రులు, ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశించే పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపమే జూమ్ మీటింగ్ కూడా కంప్లీట్ అయింది. జూమ్ మీటింగ్లో అనేక అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించిన పరిస్థితి కనబడుతుంది. చక్రి, అయితే సునీల్, సర్ ప్రక్రియపైన గ్రౌండ్ లెవెల్ సమాచారాన్ని సీఎం రేవంత్ క్యాడర్ నుంచి సేకరించారా? ఇలాంటి కీలకమైన అంశాలు సీఎం దృష్టికి వచ్చాయి. ఇక మున్ముందు కూడా సర్ ప్రక్రియపైన సరిపైన సమీక్ష సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయా?
ఖచ్చితంగా. ఎందుకంటే సర్ప్రక్రియకు సంబంధించిన అంశంపై కూడా రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేది పోకుండా చూడాలి. ఎందుకంటే మనం పశ్చిమ బెంగాల్లో చూసాం, అక్కడ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారాన్ని కోల్పోయిందో ఆ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఓట్ల తొలగింపుకు సంబంధించిన అంశంపై కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించిన లోకల్ క్యాడర్ అందరూ కూడా దిశానిర్దేశం చేసింది. ప్రతిసారి అంటే వచ్చే నెల 24 వరకు కూడా ఈ సర్ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఆలోపే విడతల వారీగా సమాచారాన్ని ఎప్పటికప్పుడు పార్టీకి ఇవ్వాలి, మరోవైపు ఎన్నికల అబ్జర్వర్కి ఇవ్వాలి. ఎక్కడైతే ఓట్లు తొలగించారో వాటికి సంబంధించిన అంశంపై కూడా పూర్తిగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలంటూ కూడా ఇప్పటికే దిశానిర్దేశం సీఎం చేయడం జరిగింది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.